హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెల్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 20 అనమాట. సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా కంప్లీట్ చేసుకుంటే నా 20 days ఆఫ్ జర్నీ కంప్లీట్ అయిపోద్ది. వెయిట్ లాస్ జర్నీ ప్రాసెస్లో ఇంకా 10 more days టు గో ఫైనల్ రిజల్ట్స్కి. ఇంకా లాస్ట్ 2 days నుంచి కొంచెం మైక్ ఇష్యూస్ అని చెప్పేశాను కదా, సో కొత్త మైక్ అయితే వచ్చేసింది అనమాట నిన్న. అండ్ ఈరోజు నుంచి మైక్ కూడా యూస్ చేసేస్తున్నాను. వాయిస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈరోజు విషయానికి వచ్చేసి నేను జిమ్కి బయలుదేరాను. బట్ నాకైతే అసలు ఈరోజు జిమ్కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్టే లేదు, అసలు ఓపిక లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకో కానీ నిన్న బ్యాక్ ఎక్సర్సైజ్ చేసేసరికేనో ఏమో కానీ బ్యాక్ అంతా ఫుల్ పెయిన్ వస్తుంది. అండ్ లెగ్స్లో కూడా థైస్ పార్ట్ ఉంటుంది కదా, థైస్కి బ్యాక్ సైడ్ కొంచెం బాగా పెయిన్ వస్తుంది అనమాట. వాక్ చేస్తున్నా కూర్చుంటున్నా కానీ. సో అది ఎలా తలుచుకోలేదు బేసిక్గా జిమ్కి. నిన్న మార్నింగ్ అంతా బాగానే ఉన్నాను, ఈవినింగ్ నుంచి కొంచెం ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. బ్యాక్ ఏక్ కానీ థైస్ ఏక్ కానీ ఇదంతా. సో అండ్ పడుకొని లేచిన తర్వాత ఈరోజు ఇంకా అనమాట అసలు బెడ్ దిగిన వెంటనే అసలు నడవలేకపోయాను, స్టెప్సే వేయలేకపోయాను. బట్ ఇంకా వద్దు ఈరోజు జిమ్కి అని అనుకున్నాను కానీ, బట్ పడుకుంటే ఇంకా అంతే డల్గా ఉండిపోద్ది డే అంతా అని చెప్పేసి ఫైనల్లీ నన్ను నేను మోటివేట్ చేసుకొని లేచి ఇంకా జిమ్కి స్టార్ట్ అవుతున్నాను అనమాట. బట్ నిజంగా చెప్తున్నా, రోజు చేసినంత ఎఫెక్టివ్గా అయితే ఈరోజు అస్సలు చేయలేను. నాకు తెలిసిపోతుంది అనమాట, బాడీ అంతా బాగా పులిసిపోయినట్టు అనిపిస్తుంది. రెస్ట్ తీసుకోవాలి, బట్ రోజు ఎంతో కొంత కార్డియో అండ్ ఎంతో కొంత వర్కౌట్స్ చేస్తున్నాను కదా, ఈరోజు టోటల్ రెస్ట్ అంటే ఎందుకులే అని చెప్పేసి కొంచెం బేసిక్ వర్కౌట్స్ అన్నా చేద్దామని చెప్పేసి జిమ్కి వెళ్తున్నాను. సో మీకు కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక స్టాప్ చేసేసుకోండి జిమ్. బట్ నేనేంటంటే పడుకుంటే నేను ఇంక అంతే బద్ధకంగా తయారవుతాను అనమాట. రోజంతా నా డే అంతా అంతే బద్ధకంగా ఉంటుంది. సో అందుకని నేను నా డేని కొంచెం యాక్టివ్ చేసుకోవడానికి జిమ్కి వెళ్తున్నాను. బట్ డెఫినెట్లీ ఈరోజు నేను కార్డియో 500 calories 45 minutes ఇదంతా జాన్తానే అనమాట. ఎంతసేపు చేస్తానో కూడా నాకు అసలు ఐడియా లేదు వెళ్ళి చూస్తే కానీ. సో అదనమాట పరిస్థితి ఈరోజు నాది. చాలా చాలా పులిసిపోయినట్టు అనిపిస్తుంది బాడీ అంతా. అండ్ ఇంకా వెయిట్ విషయానికి వచ్చేస్తే ఇనిషియల్గా నా డే 20 నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది చెక్ చేసుకుందాము. నిన్నైతే 70.4 ఎంతో ఉన్నట్టున్నాను అరౌండ్ అంతా. దబాల్న 500 grams ఎందుకు పడిపోయానో నాకు తెలియలేదు, నేను షాక్ అయ్యాను ఆ వెయిట్ చూసి. చెప్పాను నిన్న అది ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండదు, ఖచ్చితంగా ఈరోజు రేపట్లో పెరుగుతానని చెప్పేసి. సో ఫైనల్లీ ఇప్పుడు చూడాలి సేమ్ వెయిట్ ఉన్నాను లేకపోతే పెరిగానని. నాకైతే డౌటే, ఖచ్చితంగా సేమ్ వెయిట్ అయితే ఉండాలని చెప్పేసి. బట్ లెట్స్ సీ ఈరోజు ఎంత వెయిట్ ఉంటాను ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ వెయిట్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం జిమ్కి వెళ్ళిపోయి నేను ఈరోజు ఎంత ఎఫెక్టివ్గా చేశాను అండ్ ఏం చేశాను అనేది చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. సో డే 20 నేను ఇనిషియల్గా ఎంత వెయిట్ ఉన్నానని చెక్ చేసుకున్నాము. మైక్ వర్క్ చేస్తుంది కాబట్టి మళ్ళీ హాల్లోకి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వెయిట్ చెక్ చేసుకున్నాను. $70.8 ఉన్నాను. చెప్పాను కదా దమాల్లో ఎందుకు అంత వెయిట్ తగ్గేసానో నేను తెలియలేదు. 500 grams ఖచ్చితంగా అది కాన్స్టెంట్గా ఉండదని చెప్పేసి చెప్పినట్టే జరిగింది, కాన్స్టెంట్గా లేదు. 70.8కి వచ్చాను. సో ఇది నా బేసిక్ వెయిట్ చెప్పాలి అంటే. గ్రాడ్యువల్గా 100 grams తగ్గుతూ వస్తున్నాను కాబట్టి ఇదే వెయిట్. బట్ నేను ఎందుకు అంత డ్రాస్టిక్గా పడిపోయిందో తెలియదు. సో ఫైనల్లీ ఈరోజు జిమ్కి వెళ్ళి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నాకు హెల్త్ బాగాలేదు ఈరోజు, ఎందుకు ఒళ్ళంతా పులిసిపోయినట్టు అనిపిస్తుంది, నేను అంత ఎఫెక్టివ్గా చేయలేనని చెప్పాను కదా. బట్ చూడాలి జిమ్కి వెళ్ళి ఎంత ఎఫెక్టివ్గా చేస్తాను. అండ్ నేను కార్డియో ఎంత సేపు చేశాను అండ్ రిమైనింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏమేమి చేశాను అనేది చెప్పేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ అదంతా కూడా డీటెయిల్గా చెప్తాను. బేసిక్గా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, నేను వెళ్ళాను ఈరోజు వెళ్ళాలి. బట్ నా హెల్త్ అంత సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈరోజు జిమ్ తర్వాత నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఫ్రైడే రేపు వెళ్దామని అనుకుంటున్నాను ఆఫీస్కి. సో ఇదన్నమాట ఈరోజు డే అప్డేట్స్. సో అంతే, జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్స్ ఏమేమి చేశాను అండ్ నెక్స్ట్ ఫుడ్ ఏమేమి తీసేసుకున్నాను. డన్, ఈరోజుకి వీడియో సమాప్తం చేసేద్దాం అవన్నీ చూపించేసి. సో అంతే అనమాట. యాజ్ యూజువల్గా రోజుట్లాగానే నా జిమ్లో వర్కౌట్స్ కార్డియోతో స్టార్ట్ చేసేసాను. బట్ ఈరోజు కార్డియో చేసింది మాత్రం జస్ట్ 20 minutes అనమాట. అంతకుమించి నేను ఎక్కువ చేయలేకపోయాను. సో 20 minutesకి స్టాప్ చేసేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయాను అనమాట.
సో ఈరోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో షోల్డర్స్ అనమాట 5 డిఫరెంట్ షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసేసాను. వీటిల్లో అయితే కాంప్రమైజ్ కాలేదు, ఇవి కొంచెం నార్మల్గానే చేశాను. ఎందుకంటే నాకు పెయిన్ లెగ్స్కి అండ్ బ్యాక్కి కదా, సో షోల్డర్స్ బాగానే ఉన్నాయి కదా, సో నేను షోల్డర్స్ వర్కౌట్స్ బాగానే చేశాను. బ్యాక్ మీద అండ్ లెగ్స్ పెయిన్ ఉన్నా కానీ అది అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు అనమాట. వర్కౌట్స్ అయిపోగానే ఇంక ఇంటికి బయలుదేరటమే కదా, బట్ రోజు అదే జరిగింది. ఈరోజు కొంచెం డిఫరెంట్ జరిగింది. అదేంటంటే సతీష్ అన్న, రమేష్, వేణు వీళ్ళ ముగ్గురు చాలా రోజుల తర్వాత జిమ్లో ఒకేసారి కలుసుకున్నారనమాట. సతీష్ అన్న, వేణు వాళ్ళు చాలా ఎర్లీగా వచ్చేస్తారు 7కి. సో 8:30-9 కల్లా వాళ్ళు జిమ్ ఫినిష్ చేసేసుకొని వెళ్ళిపోతారు. మేము వచ్చేదేమో 8:30కి అనమాట. సో మేము ఎంట్రీ ఇస్తుంటే వాళ్ళు ఎగ్జిట్స్ ఇస్తారు మ్యాక్సిమం టైమ్. బట్ మేము ఒక 2 days నుంచి కొంచెం ఎర్లీగా లేచి 7:30 కల్లా జిమ్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ముగ్గురు ఒకే టైంలో ఉండేసరికి జిమ్ అయిపోయిన తర్వాత కొంచెం అలా ఒక చిట్ చాట్ లాగా వేసుకున్నారు, ఒక 15 to 20 minutes. ఆఫ్టర్ దట్ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఈరోజు నా ఫస్ట్ మీల్ విషయానికి వచ్చేస్తే దోశ విత్ పల్లి చట్నీ. నేనైతే 2 దోశలు తిన్నాను అండ్ ఈ 2 దోశలు కలిపితే ఒక 100 grams వరకు ఉంది. ఇంకా పల్లి చట్నీ కూడా 150 grams వరకు తీసుకున్నాను అనమాట. సో ఇది నా ఫస్ట్ మీల్. అండ్ ఈ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానని చెప్పేసి ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే అక్కడ చెక్ చేయండి. మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్ళి ఏం చూస్తాను అనుకుంటే కనుక ఇదే వీడియోలో బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానని చెప్పేసి ఆ క్లిప్స్ యాడ్ చేసేసాను అనమాట. కంటిన్యూషన్గా చెక్ చేసేసేయండి. చాలా సింపుల్. అన్ని మిల్లెట్స్ లైక్ రాగులు, జొన్నలు, మినపగుండ్లు, పెసలు, అలానే చిక్ పీస్ పెద్ద సన్నలు ఉంటాయి కదా, అవన్నీ ఒక గ్లాస్ వేసుకున్నాను. అండ్ వాటితో పాటు 2 glasses ఆఫ్ రైస్ వేసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఒక ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట మిక్సీలో. అంతే ప్రాసెస్. ఈరోజు నా మిడ్ మీల్లోకి నేను బనానా ఓట్స్ స్మూతీ చేసేసుకున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రతి ఒక్కటి మంచిగా మెజర్ చేసుకున్నాను అనమాట. 285 grams ఆఫ్ మిల్క్ అంటే 285 ml ఆఫ్ మిల్క్ అన్నట్టే, 45 grams ఆఫ్ ఓట్స్, దానితో పాటు ఒక 155 grams ఆఫ్ బనానా. ప్రతి ఒక్కటి పిన్ బై పిన్ మెజర్ చేసుకొని వేశాను ఈసారి రెసిపీలో. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఎంత ml ఆఫ్ జ్యూస్ వస్తుందని ఒక చిన్న ఐడియా కోసం అనమాట. సో ఓవరాల్గా వీటన్నిటిని నేను గ్రైండ్ చేసేస్తే నాకు ఒక 450 ml ఆఫ్ బనానా ఓట్స్ స్మూతీ అయితే వచ్చింది. అందులో నేను తీసుకున్న అయితే 200 ml ఆఫ్ స్మూతీ తీసుకున్నాను అనమాట నా ఈ మిడ్ మీల్కి. ఈరోజు నా లాస్ట్ మీల్ విషయానికి వచ్చేస్తే 150 grams ఆఫ్ రైస్ విత్ మటన్ కర్రీ.
సో ఇదైతే 500 grams ఆఫ్ మటన్. దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత కర్రీ కోసము ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అండ్ ఒక 10 minutes కుక్ చేసేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇలా కారం అండ్ కావాల్సిన మసాలాలు లైక్ జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక 5 minutes కుక్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోద్ది. బేసిక్గా ఈ కర్రీ ప్రాసెస్ అంతా చూపించాల్సింది, బట్ రమేష్ కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. సో తను నన్ను పిలవలేదు, ఆయన ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. ఫైనల్లీ నేను వచ్చి చూస్తే కర్రీ ఎండుకు వచ్చేసింది అనమాట. సో ఇంకా చేసేది ఏం లేదు కదా, అందుకే నేను మీకు ఇలా కర్రీ అంతా ఎలా ప్రిపేర్ చేసామో టకటక చెప్పేశాను అనమాట. టకటక చెప్పేస్తా కానీ చేయమంటేనే అస్సలు రాదు చేతులు. సో ఇలా మా మటన్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా 150 grams ఆఫ్ రైస్లో మటన్ అయితే క్వాంటిటీ తెలీదు, ఉన్న మటన్ని ఇద్దరం సగం సగం వేసేసుకోవడమే. సో ఇది నా ఫైనల్ డిన్నర్. ఇంకేం చెప్పాలి, అంతే అండి ఈరోజు. సో నేను జిమ్ ఎంతసేపు చేశాను అండ్ నా ఫస్ట్ మీల్, మిడ్ మీల్, లాస్ట్ మీల్ ఏమేంటి, వీటన్నిటికీ నేను తీసుకున్న క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఎంత అని చెప్పేసి యాజ్ యూజువల్గా లాస్ట్లో డిస్ప్లే చేసేస్తాను, అక్కడ చెక్ చేసేసేయండి. ఇంకంతే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకో విషయం అండోయ్, మీరు కనుక నా 19 days ఆఫ్ జర్నీ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చేసాను ఆ వీడియోస్వి, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. వీడియో స్టార్టింగ్ ఏమో ఒళ్ళంతా పులిసిపోతుంది, నా వల్ల కాదురా బాబోయ్ అన్నది. వీడియో ఎండింగ్లో ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? వీడియో రికార్డ్ చేసిన డే 20 అయినా కానీ ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్లు అదంతా మాత్రం నెక్స్ట్ డేనే ప్లాన్ చేసేసుకున్నాను. సో అందుకనే ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ అంతా చేసి ఇప్పుడు అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది, సారీ ఫర్ ద డిలే. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఐఎమ్ బ్యాక్ టు నార్మల్ అని చెప్పేసి. నా ఒళ్ళు నొప్పులన్నీ పుష్ ఫటాక్ అన్నాయి అనమాట. ఇంకా రేపటి నుంచి ఎలాంటి కన్సర్న్స్ లేకుండా ఒక 10 days సాఫీగా మన వెయిట్ లాస్ జర్నీ సాగిచ్చేద్దాం. అంతే, ఇంక ఈ రోజుకి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.